మనం ఎప్పుడైతే ఈ మోషన్ పలచగా అయింది, గట్టిగా అయింది, రెండిట్లోంచి బయటికి ఎప్పుడైతే మన మైండ్ వస్తుందో, మోస్ట్ ఇంపార్టెంట్ మీరు అడిగిన క్వశ్చన్, ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ అండ్ వెరీ యూస్ఫుల్ అట్ దిస్ పర్టికులర్ టైం. ఏమిటి అంటే గట్ హెల్త్ ఈజ్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్. మీరందరూ విన్నారు, సర్జన్స్ విన్నారు, లాప్రోస్కోపీ సర్జన్స్ విన్నారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ విన్నారు, మెడికల్ గ్యాస్ట్రోఎంటర్ విన్నారు. కానీ గట్ హెల్త్ ఈజ్ ఎ స్పెషలైజ్ సబ్జెక్ట్ అయిపోతుంది కొంచెం రోజుల్లో. ఐ కెన్ ఫోర్సీ దిస్ ద ఫ్యూచర్. ఏమంటేనండి, యాజ్ యువర్ గట్ సో యువర్ బాడీ, యాజ్ యువర్ స్టమక్ సో ఈజ్ యువర్ మైండ్, యాజ్ యువర్ స్టమక్ సో ఈజ్ యువర్ థాట్స్, యాజ్ యువర్ ఇంటెస్టిన్ గట్ హెల్త్ సో ఈజ్ యువర్ ఒబేసిటీ, యాజ్ యువర్ స్టమక్ సో ఈజ్ ద హార్ట్ అటాక్స్ ఇవి అవి రావడం అనేది. సో స్టమక్ ఈజ్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ ఆఫ్ ఎ పర్సన్. ఇన్నాళ్ళు మనము హార్ట్ గురించి తెలుసుకున్నాం, కిడ్నీస్ గురించి తెలుసుకున్నాం, బ్రెయిన్ గురించి తెలుసుకున్నాం. డెఫినెట్లీ ఇట్స్ అన్ ఈక్వలీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈజ్ ద ఫ్యూచర్ ఈజ్ గట్ హెల్త్. గట్గాని మీరు ఎలాగవుతుంది అంటేనండి, నార్మల్ గుడ్ ఫుడ్ అంటాం మనం. చూడండి, ఏవైతే వెజిటబుల్స్ తినండి, రా డైట్ తినండి, కొంచెం క్యారెట్లు తినండి, కొంచెం పెరుగు తీసుకోండి, స్పోర్లాక్ అవి ఉంటాయి, అందులో లాక్టోబాసిలస్, యాసిడోఫిలస్ అవి ఉంటాయి. సో సాత్విక్ డైట్, ఒక్క వర్డ్లో చెప్పాలంటే సాత్విక్ డైట్. ఇది అని మీరు నెట్లో చూసారంటే దే ఆర్ లాట్ ఆఫ్ అవైలబుల్ థింగ్స్. ఇండియాలో ఇదేం కొత్త కాదు. మన సాధువులు, ఋషులు, మునులు అందరూ కూడా మనకి చెప్పి వెళ్ళారు సాత్విక ఆహారం తినండి అంటే. సాత్విక్ డైట్ కానీ మనం ఫాలో చేసామంటే గట్ నార్మల్గా హెల్తీ. ఒక గట్లోనండి మోషన్ లోపల ఏదైతే ఉందో సమ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఆ ప్రెజెంట్ ఇన్ ద ఇంటెస్టిన్, లార్జ్ గట్లో ఉంటాయి. వీటిని తలిగి మీరు కానీ ఇప్పుడు పిజ్జాలు తిని, మసాలాలు తిని, నాన్ వెజ్లు తిని, ఆయిలీ వస్తువులు తిని, మసాలాలు తిని ఇవన్నీ తింటే ఏమవుతుంది? దిస్ డిస్టర్బ్డ్. ది ఇకాలజీ ఆఫ్ ది గట్ ఈజ్ డిస్టర్బ్డ్. ఇకాలజీ అంటే మన ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది ఇంటెస్టిన్ ఈజ్ డిస్టర్బ్. లోపల ఎన్విరాన్మెంట్ ఎలాగైతే బయట మనకి పొల్యూషన్ వచ్చేసింది, బయట మనకి పొగలు వచ్చేసాయి, పెట్రోల్ తలిగి ఇవన్నీ వచ్చేసాయి, సల్ఫర్ డైఆక్సైడ్ పొల్యూటెంట్స్ ఎలా అయితే ఇంక్రీజ్ ఎయిర్లో అవుతుందో కడుపు లోపల కూడా సేమ్ థింగ్ ఈజ్ రిఫ్లెక్టెడ్. ఒక సముద్రం కింద మీరు చూసారంటే చేపలు అవి హాయిగా తిరుగుకుంటూ ఉంటాయి. అలాగే ఇంటెస్టిన్లో కూడా బ్యాక్టీరియాని, పాజిటివ్ బ్యాక్టీరియాని ఉండాలి. ఈ నెగిటివ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే వచ్చేస్తాయో గట్ హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది. గట్ హెల్త్ డిస్టర్బ్ అయితే గ్యాస్ అంటారు. మనకి దీనికి రకరకాల ఇప్పుడు ఉన్న వొకాబులరీ ప్రకారంగా మనం దాని పేరు నామకరణం చేస్తాం. ఏమిటి అంటే ఇది డిస్టర్బ్ అయిపోయేసరికి గ్యాస్ బయటకు కొట్టేస్తాం సార్ అంటే మనం అంటాం గ్యాస్ట్రిక్ అంటాం. కింద రావడం లేదని అంటాం, మోషన్ రావలేదు అంటాం, కాన్స్టిపేషన్ అంటాం, డయేరియా అంటాం. ఈ ఉన్న పేర్లే పెడుతున్నాం. అలా కాదు, సంతులనం. పాజిటివ్ బ్యాక్టీరియా, నెగిటివ్ బ్యాక్టీరియా సంతులనంగా ఉంటే మీ హెల్త్ బాగుంటుంది, గ్యాస్ బాగా పోతుంది, మోషన్ సరిగ్గా అవుతుంది, తర్వాత మైండ్ సరిగ్గా ఉంటుంది, హార్ట్ మీద కూడా దీన్ని డైజెషన్ స్మూత్గా అవుతుంటే ప్రాసెస్ బాగుంటుంది. హెల్దీ బ్రెయిన్ కమ్స్ ఫ్రమ్ ఎ హెల్దీ గట్. దిస్ ఈజ్ ద ట్యాగ్ లైన్.